ఒక రోజు అతను ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె అత్యంత సుందరి. ఆమెను చూసిన శత్రుజిత్తు మనస్సు కోల్పోయాడు. ఆమె దగ్గరికి వెళ్లి తన కోరిక చెప్పాడు. ఆమె కూడా అతని సౌందర్యానికి ఆకర్షితురాలై తన శీలం భయాన్ని విడిచి అతనితో సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ ప్రతిరోజు అర్ధరాత్రి ఒక రహస్య స్థలంలో కలుసుకునేవారు. కొంతకాలం తర్వాత ఈ విషయం ఆ స్త్రీ భర్తకు తెలిసింది. అతను కోపంతో వారిద్దరిని చంపాలని నిర్ణయించుకున్నాడు. అది కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం. ఆ ప్రేమికులు శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ స్త్రీ భర్త ముందుగానే కత్తి పట్టుకొని గర్భగుడిలో దాగి ఉన్నాడు. రాత్రి శత్రుజిత్తు ఆ స్త్రీ ఇద్దరు దేవాలయంలో కలుసుకొని ఆలింగనం చేసుకుంటున్నప్పుడు శత్రుజిత్తు ఇక్కడ చీకటిగా ఉంది, దీపం ఉంటే బాగుంటుంది అంటాడు. అప్పుడే వారిద్దరూ కలిసి అక్కడ ఉన్న మట్టి ప్రమిదలో శత్రుజిత్తు నూనెను పోస్తే ఆమె తన పైట ముక్కను కత్తిరించి దీపం వెలిగించింది. అప్పుడే వారు మళ్ళీ కలుస్తూ ఉండగా ఆమె భర్త బయటికి వచ్చి కత్తితో ఆ స్త్రీని పొడుస్తాడు. అప్పుడు శత్రుజిత్తు బ్రాహ్మణుడు ఒకరిని ఒకరు పొడుచుకొని అలా ఆ రోజు ముగ్గురు చనిపోయారు. అది పవిత్రమైన కార్తీక పౌర్ణమి సోమవారం. అప్పుడే శివదూతలు వచ్చి ఆ ప్రేమికులిద్దరిని తీసుకుపోవడానికి సిద్ధమయ్యారు. యమదూతలు బ్రాహ్మణుని ఆత్మను తీసుకుపోవడానికి వచ్చారు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి ఇలా అడిగాడు, వారు పాపులు, వ్యభిచారులు, వారికి విమానం ఎలా వస్తుంది? నాకు యమదూతలా, వారికి శివదూతలా అంటాడు. అప్పుడు యమదూతలు, వారెంత పాపులైనా సరే ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించారు. అందువల్ల వారి పాపాలు అన్నీ క్షమించబడి వారు కైలాసానికి వెళ్లే అర్హత పొందారు అంటారు. ఈ మాటలు విన్న రాజకుమారుడు శత్రుజిత్తు, మేము ముగ్గురం ఒకే చోట ఒకే సమయానికి చనిపోయాం కాబట్టి ఆ పుణ్యం మాకందరికీ సమానంగా రావాలి అని చెప్పి తన పుణ్యంలో కొంత భాగం బ్రాహ్మణుడికి ఇచ్చాడు. తర్వాత యమదూతలు అతనిని శివదూతలతో కలిసి పుష్పక విమానంలో కైలాసానికి తీసుకెళ్లారు. జనక, ఈ కథ విన్నావు కదా, శివాలయంలో దీపాలు చేయడం వల్ల అతిపెద్ద పాపాలు కూడా నశించిపోతాయి, కైలాస ప్రాప్తి పొందుతారు. కార్తీక మాసంలో నక్షత్రాల సమీపంలో దీపం వెలిగించిన వారు పునర్జన్మ లేకుండా విముక్తి పొందుతారు. ఇదే స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలోని 4వ అధ్యాయం సంపూర్ణం. ఇది విన్న మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.